మంత్రి రజనీ మనుషులు మా వాళ్ళను బెదిరిస్తున్నారని 23వ డివిజన్ కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి రాజేష్ ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరామని, అయినా వైసీపీలోకి తిరిగి రావాలని మాపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎవరి రాజకీయం వారదేనని ఈ సందర్భంగా రాజేష్ తనదైన శైలిలో హెచ్చరించారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాధు రాజేష్, బొమ్మిశెట్టి రాము మాట్లాడుతూ వైసీపీ నాయకులు చిల్లర రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని, అయినా మంత్రి రజనీ అనుచరులు బలవంతంగా తమ మెడలో వైసీపీ కండువా వేశారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ఇంటికి మంత్రి రజనీ వచ్చారని, స్నేహపూర్వకంగా మాట్లాడే సమయంలో తన మెడలో వైసీపీ కండువా వేసి ఫోటో తీశారని వాపోయారు. దినపత్రికల్లో తాను వైసీపీలో చేరినట్లుగా కథనం ఉందన్నారు. 31వ డివిజన్లో గత 10 ఏళ్లుగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా ఉన్నానని గుర్తు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రజనీ గారు 30వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఏటి అగ్రహారం 9వ లైను ప్రచారంలో భాగంగా తిరుగుతా మా భీమాసీన్ అని క్రియాశీలక సభ్యుడు వీళ్ళ ఇంటికి నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను ఇంటికి వచ్చారు. కొద్దిగా వాటర్ అది ఇమ్మన్నారు. ఇమ్మని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భీమా శ్రీనివాస్ గారిని వాళ్ళ మెడలో కండవ వేసి ఫోటో తీయగానే ఈయన వద్దనడా ఆయన మాట్లాడతాడు. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా, క్రియాశీల కార్యకర్తగా కూడా ఉన్నా. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏటి అగ్రహారం వచ్చారు. వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చారు. అక్కడంతా స్థానిక పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తెలిసిన వాళ్ళు మొత్తం మనకి అందరూ వచ్చారు కదా. వాటర్ మంచినీళ్ళు తాగుదామని ఇంటికి వచ్చిన వాళ్ళకి మినిమం కట్టసిగా చేయటంలో అది భాగమే కదా ఎవరైనా కానీ అనే ఉద్దేశంతో మంచి వాటర్ ఇచ్చేసి కాసేపు కూర్చోబెట్టి ఫ్రూట్స్ అయినా పెట్టాము. వాళ్ళు గబుక్కున వెళ్తూ గబుక్కన మెడలు వేసి ఫోటో తీశారు. నేను అప్పటికే వద్దని వారిచ్చాను, ఇది తప్పు మీరు చేస్తాను, మీరు వచ్చారు అడిగారు, వేయటం అయిపోవటం అనేది ఎవరి ఇష్టం అన్నది, మీరు ఈ విధంగా చేయడం తప్పు అంటే అభ్యర్థి గారు కూడా రజనీ గారు కూడా ఏమంటే తీసేసేయండి అని మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు ఏమంటే సరే అండి మా వాళ్ళు తెలియజేశారు అన్నారు. సరే నేను చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఆ విషయం మర్చిపోయాను. మళ్ళీ మా పనుల్లో మనం తిరుగుతూనే ఉన్నాము. ఇవాళ పొద్దున్న చూస్తే పేపర్లో ఫోటో వేసేసి నేను మా కుటుంబాలు మొత్తం 9 లేనంతా కూడా మా బంధుజనాలు మొత్తం మేమేనండి భీమా వాళ్ళగా ఉన్నాం. మేము మొత్తం కూడా ఆ పార్టీలో చేరినట్టుగా పేపర్లో ఫోటో వేసారండి. ఇవాళ ఆ విషయాన్ని అది చాలా బాధగా జరిగింది. మా కుటుంబాలందరూ కూడా మానసిక క్షోభ చేస్తున్నాం ఈ విషయం మీద. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నానండి. నేను పూర్తిగా కూడా జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న గల్లా మాధవ్ గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రతిరోజు మేము తిరుగుతున్నప్పుడు నేను యాదృచ్ఛికంగా అది కావాలనే చేసిన ప్రచారంలో భాగంగా ఇక్కడ స్థానిక నాయకులు, స్థానికంగా ఏటెకరంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కావాలని ఆ ఫోటో తీసేస్తున్నాం అని చెప్పి పేపర్లు వేసి వాళ్ళ నాకు చాలా నష్టము, మానసిక శోభకు గురి చేశారండి. ఈ విషయాన్ని మాత్రం ఖండిస్తున్నాను. నేను ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంతవరకు జనసేన కార్యకర్తగానే ఉంటాను. జనసేన పార్టీ తరఫున బలపరిచిన గల్లా మాధవ్ గారికి పూర్తి మద్దతు, పూర్తి 23 రాజేష్ అన్న ఆధ్వర్యంలో మొన్న లోకేష్ గారి దగ్గర జాయిన్ అయ్యాం. అయితే అయిపోయింది. మళ్ళీ ఫోన్లు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే ఊరక మాట్లాడదాం అని పిలిచారు. పిలిచి మాట్లాడుతూ టవల్ వేశారు. వాళ్ళ ఆఫీస్లో వేసి మళ్ళీ వేశారు. అయిపోయింది, వచ్చేసాం. తీసేయమని కూడా చెప్పాం. అయినా కూడా తీయకుండా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసి పుకార్ జాయినింగ్ చేశారని నిన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మొత్తం పుకార్ చేశారు. అది పరిస్థితి. దానికి మేము ఖండిస్తున్నాం. అది వార్డు పేరు. నా పేరు రాము, బొమ్మిశెట్టి రాము. మరి నేను 23వ డివిజన్ కార్పొరేటర్ భర్తని. అయితే మేము 4 రోజుల కిందట లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది. నాతో పాటు మా కార్యకర్తలందరూ కూడా దాదాపు 30 మంది టీడీపీలో జాయిన్ అయ్యాము. అయితే మా వాళ్ళల్లో కొంతమందిని వైసీపీ నాయకులు రజనీ గారు వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి వాళ్ళని బెదిరింపులకు గురి చేయటం,
తర్వాత మీరు కండవాలు వేసుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము తగ్గేది ఏం లేదు. పోయేవాళ్ళు పోతారు. అయినా మళ్ళీ మా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. అన్న సారీ తప్పైపోయింది, మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని, లేదంటే మీరు కండవాలు వేసుకోకపోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం